బండికి తాళం వదిలేసిన ఎవడో పట్టుకెళ్ళదు. భయ్యా ఈ రోజు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. పొద్దున్నే అక్క దగ్గరికి వెళ్తే స్వీట్స్ ఆర్డర్ పెట్టింది, అది నేనే తీసుకున్నాను. మా అన్నయ్యతో ఒరే రాఖీ కట్టించుకుందాం రారా అంటే ఆడేమో సినిమాకి వెళ్ళిపోయాడండి. ఈ లోపు అక్క నేను జూబ్లీ హిల్స్ లో ఉన్న టీటీడీకి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నామండి. తినడం కన్నా ముందు స్నాప్ వేసుకోవాలి, అది మా ఆనవాయితీ. గుడి మొత్తం ఒక రౌండ్ వేసి తిరుపతి లడ్డు అయితే ఇక్కడ దొరుకుతుందండి, అది తీసుకుని వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నామండి. ఇక్కడ లడ్డు అయితే ప్రతి శనివారం తిరుపతి నుంచి వస్తుందండి. అలా లడ్డు తినేసి అన్నప్రసాదానికి టోకెన్స్ ఇస్తున్నాడంటే లైన్ లోకి వెళ్ళిపోయాం. టోకెన్ ఇవ్వడానికి 1 గంట, ప్లేట్ ఇవ్వడానికి ఇంకొక అరగంట టైం అయితే పట్టిందండి. తిరుపతి వెంగమామలో కూడా ఇంతసేపు ఎప్పుడు వెయిట్ చేయలేదు. ఫాస్ట్ గా తినేసి ఏఎంబికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ మా అన్న వెయిట్ చేస్తున్నాడు. కాసేపు అలా కూర్చుని ఇద్దరం అలా రాఖీ కట్టించుకుని అలా కొంచెం షాపింగ్ చేసి లాస్ట్ లో వ్యాఫిల్ తిని ఎవరి రూమ్ కి అయితే వాళ్ళు వెళ్ళిపోయాం. రాఖీ కడుతుంది కానీ రాఖీ మాత్రం దీనిది కాదు. మా లలిత అక్క అయితే నా కోసం రాఖీ పంపిందండి. నాకు బీటెక్ లో దొరికిన ఒక మంచి అక్క లలిత. స్వీట్ తిని రూమ్ కి వెళ్ళి ఈ వీడియో అయితే ఎడిట్ చేసానండి. ఇంకేముందండి, సబ్స్క్రైబ్ చేసింది. అబ్బాయి ఫ్రం గోదావరి.